హలో సార్, మీరు కూడా. హలో సార్. వీళ్ళది సార్ సుంకులు సార్. నేను డ్యాన్స్ చేస్తుంటే నా దగ్గరికి వచ్చారు సార్, బాబాయ్ అనుకొని ఎంతో ప్రేమతో సార్. వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు సార్. ఎప్పటి నుంచో మొక్కజొన్న చేలుకు రమ్మంటున్నారు సార్. మొక్కజొన్న చేలు చూడండి సార్, మొక్కజొన్న చేలు ఎలా ఉన్నాయో. మొక్కజొన్న, ఈ మొక్కజొన్న గురించి వీళ్ళు చెప్తారు సార్. నేను ఎందామని వచ్చాను సార్. మొక్కజొన్న రైతు లేనిదే రాజ్యం లేదు సార్, రైతు లేనిదే రాజ్యం లేదు. వీళ్ళు ఎంతో కష్టపడి కౌలుకు తీసుకొని ఎక్కడి నుంచో సుంకుల నుంచి వచ్చి ఇక్కడ పంటను పండిస్తున్నారు సార్. ఎంత గొప్పతనం చూడండి సార్. మీకు ఎంత వివరంగా చెప్తారు. ఒక్క నిమిషం రెడీగా ఉండండి సార్. రెడీ 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 కింద ఉంటున్నామా? చూడండి కొద్దిగా జరిగినాను. ఓకే, దగ్గర కొద్దిగా జరుగు, కొద్దిగా. ఓకే, నువ్వు రామ్మా బాబు. ఈ మొక్కజొన్న ఎలా వేస్తారండి? ఈ మొక్కజొన్న సొంతంగా వేసాను సార్. ఈ మొక్కజొన్న వేయటానికి మాకు మొత్తం 7 ఎకరాలు. గట్టిగా మాట్లాడండి. 7 ఎకరాలు వేసాం. మొత్తం సొంత పెట్టుబడి పెట్టాం సార్. వాతావరణం అనుకూలిస్తే మాకు ఎకరానికి వచ్చి 5-6 టన్నులు అయింది సార్. టన్ ఎలా పడుతుంది? టన్ను వచ్చి 25,000-30,000 పడుతుంది. 25,000-30,000 పడుతుంది. అవును సార్. మరి మీరు ఏం చేస్తారు? మీరు కూడా ఇదేనా? ఇద్దరు కలిసి చేస్తామండి. మీరిద్దరు ఏమవుతారు సార్? అన్నదమ్ములు అవుతాం. అన్నదమ్ములేనా? ఓ, నాకు తెలీదు. సరే, భలేగా ఉంది. సరే సార్, వీళ్ళు గంగుల బాజీ ఇతని పేరు సార్. ఇతని పేరు గంగుల బాజీ. నా పేరు ఆమె కొండపేరు సత్యనారాయణ. ఇతను ఆర్ల తిరుమలరావు. ఆర్ల తిరుమలరావు అంట. చూడండి సార్, మేము ఎక్కడో ఒక ప్రదేశంలో ఎక్కడెక్కడో వేరే ఊళ్ళో వాళ్ళం, అయినా కానీ మంచి ఫ్రెండ్స్ అయ్యాం సార్. మంచితనం ఉండబట్టి మనం ఏదైనా సాధిస్తాం. చూడండి సార్, ఈ గంగుల బాజీ గారు వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరితో కూడా, సుంకుల్లో వాళ్ళందరి చేత కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తానమ్మా, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, కామెంట్ పెడతానన్నారు సార్. చూడండి సార్, అలానే వీళ్ళిద్దరు కూడా నాకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశారు సార్. మొన్న 3 రోజులు 4 రోజుల క్రితం కలిశారు సార్. సార్ మీకు ఎంత అవుతుంది పెట్టుబడి ఇది సుమారుగా? పెట్టుబడి మొత్తం ఏదైనా 6 లక్షల దాకా అయింది సార్. 6 లక్షల. ఎన్ని ఎకరాలు వేసారు సార్ ఇక్కడ? 6 ఎకరాలు సార్. 6 ఎకరాలు. ఎకరానికి 7 ఎకరాలు వేసాం. 7 ఎకరాలు వేసారా? 6 లక్షల దాకా అవుతుంది. 6 లక్షలు 7 లక్షలు అనుకోండి సుమారుగా. మరి దీని మీద మీరు అన్ని పోనీ ఏమన్నా మిగులుతాయా అంటారా? 2 లక్షలు మిగులుతాయి అనుకున్నాం. 2 లక్షలు ఏదో వాతావరణంతో అనుకూలంగా ఉంటే కానీ అన్ని పెట్టుబడి పోను ఒక 2 లక్షలు మిగతా, అంటే 8 లక్షలు వస్తే కానీ మీకు అన్ని పోను. అంటే మీరు ఈ పెట్టుబడి కూలి మందం ఇవన్నీ చేసుకుంటే ఒక 7 లక్షలు అవుతాయి. దుక్కు దుంతమే. కానీ ఫస్ట్ అసలు మొక్కజొన్న ఎలా వేస్తారు చెప్పండి సార్, నాకు తెలియదు. దీన్ని దుక్కు దున్నిచ్చి సాలు తోలుతాం సార్. దుక్కి ఎలా దున్నుతారు? ట్రాక్టర్ల ద్వారానా? సాలు ఎరువాలు కొడతారా? దుక్కి కల్టివేటర్ సాలు ఎరువాలు వేస్తాం. కల్టివేటర్తో సాలు ఎరువాలు సార్. సాలు ఎరువాలు వేసి మళ్ళీ రోటావేటర్ వేస్తాం. రోటావేటర్ కూడా వేస్తారు. అంటే గడ్డి మొక్క రాకూడదు. గడ్డి మొక్క రాకూడదు. మనం జూన్ నెలలోనే పొడిదుక్కి దున్నుంచుతాం సార్. జూన్ నెలలోనే పొడిదుక్కి దున్నుంచుతారు. జూన్ నెలలోనే. తర్వాత దున్నుంచి దాన్ని బాగా మగ్గనిచ్చి గడ్డి అంతా పానిచ్చి మళ్ళీ మధ్యలో వర్షాలు వస్తాయి కదా సార్, మధ్యలో మళ్ళీ ఒకసారి వేస్తూ ఉంటాం సార్. ఆగస్టులో స్టార్ట్ చేస్తాం. ఆగస్టులో స్టార్ట్ చేస్తారు. శుభ్రంగా చేసేసి ఆగస్టులో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి సరే, ఇది తినే మొక్కజొన్నలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? నాకు తెలియక అడుగుతాను. చాలా ఉంటాయి సార్. స్వీడ్ ఉంది, పాప్కార్న్ ఉంది, స్వీడు పాప్కార్న్ 2, తినేవి 3 ఇలా ఉంటాయి సార్. ఇలా ఉంటాయా? అదే సార్, మీకు తెలిసి మీరు చెప్పారు. బాగానే ఉంది సార్. మరి మీ ఊళ్ళో నాలాగా టిక్ టాక్ చేసేవాళ్ళు ఉన్నారు సార్? ఎవరైనా లేరు సార్. ఎవరు లేరండి. నేను వేస్తున్నాను కాబట్టి నాకు ఇంత ఇంట్రెస్ట్ కలిగేది కాదు సార్. నేను ఒకసారి నిద్రపోతూ నేను అందరిలాగా యాక్టర్ లాగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని అనిపించిన తర్వాత ఒకతను యూట్యూబ్లో చేస్తే, నువ్వు టిక్ టాక్ చేస్తే యాక్టర్ లాగా చేస్తున్నారు సార్ మా ఊళ్ళో ఒక్కరోడు. ఈ డ్యాన్స్కిను మనం వేసే డ్యాన్స్కిను వయసుకి సంబంధం లేదు సార్. ఎవరైనా టిక్ టాక్లు చేయొచ్చు. ఏ బాబు, నువ్వైనా అక్షరం ముక్క రానవసరం లేదు. యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలంటే అక్షరం ముక్క రానవసరం లేదు. చూడండి సార్, జొన్న చేలు ఎంత బాగున్నాయో. పచ్చని వాతావరణం, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం సార్ ఇక్కడ. సార్ ఎంతో ప్రేమగా పలకరిస్తారు. రాంగులనే బాబాయ్ని పలకరిస్తారు. చిన్న పెద్ద కాదు సార్. ఇక్కడ మంచితనం, మంచి మాట. అవును సార్. దగ్గరేనా సార్? దగ్గరేనా? మంచితనం, మంచి మాట. మీ వయసుతో సంబంధం లేదు. స్నేహానికి వయసుకి సంబంధం లేదు. ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమ మనల్ని కలిపేది సార్. ప్రతి మనిషికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ముసలితనాన్ని నమ్మొద్దు. మనిషి దేనికి సార్? ముసలితనం ఈ శరీరానికి మాత్రమే. అంతేగా సార్? మరి మనసుకు లేదు ముసలితనం.
మనసు ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో మనం ఏ పనైనా సాధిస్తాం, అవును. ఏదైనా చేయగలం. అదొకటి ఎవరైనా గుర్తుపెట్టుకోండి సార్. ముసలిని చూసి మనం ఆశ్రయించుకోకూడదు సార్. మనలో ఆత్మధైర్యం ఉంటే మనం కుర్రోళ్ళలాగే మనం యాక్టింగ్ చేయొచ్చు సార్. వాడితో పాటు చేయపోయినా కుడి అనగా వాళ్ళతో పాటు మనం యాక్టివ్గా ఉంటే మనం కొంతవరకైనా సాధించగలం సార్. వాళ్ళతో పాటు సాధించలేకపోయినా వాళ్ళతో కూడా సాధించవచ్చు. నీలో పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఎగరొచ్చు, ఎగరకూడదని రూల్ ఏం లేదు సార్. దీనికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. 100 సంవత్సరాలు దాటిన ఆడుగురు ఎన్ని సంవత్సరాలు ఉన్నా పెట్టుకోవచ్చు, అక్షరం ఒక్క రాపోయినా పెట్టుకోవచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్లో మీరు కానీ సార్, మీరు కానీ యూట్యూబ్ ఛానల్లో మీ దాంట్లో పెట్టదలుచుకుంటే తెలిసిన వాళ్ళ ద్వారా చక్కగా పెట్టించుకోండి. నాకు అంతగా పెట్టడం రాదు ఇప్పుడు వరకే. ఓకే సార్. యూట్యూబ్ యాప్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి మీ పేరు చూడండి సార్. మీ పేరు తర్వాత ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. అదే ఎప్పుడైతే మీరు ఫోన్ కొంటారో అప్పుడే అది మీ ఇమెయిల్ నెంబరు. మీరు అదే గుర్తుంచుకోండి. ఇమెయిల్ నెంబర్ కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ పెట్టుకుంటే ఏరేది పెట్టుకుంటారు. ఫోన్ నెంబర్ ఉండాలి, ఇమెయిల్ నెంబర్ ఉండాలి. కొంతమంది ఫోన్ నెంబర్ ఇమెయిల్ నెంబర్ రెండు ఒకటే పెట్టుకుంటారు. అలాంటప్పుడు మీ వీడియోలు పోవు సార్. ఫోన్ నెంబర్ గుర్తుండాలి, ఇమెయిల్ నెంబర్ గుర్తుండాలి. అప్పుడు పొరపాటు ఫోన్ పోయిందనుకో సార్, వెంటనే కొనుక్కోవాలి మనం. మన ఫోన్ ఇంకోటి తీసుకొని ఏం చేస్తారు, ఆ ఈమెయిల్ని డిలీట్ చేసింది అనుకోండి, ఈ వీడియోలన్నీ మనం స్పాయిల్ అయిపోతాం. అందుకని వెంటనే ఏం చేయాలి, మనం వెంటనే ఒక్కరోజే ఒక 24 గంటలు చూడాలి మన ఫోన్ కోసం. క్షణం వెంటనే తెల్లరి పట్టకాలు కొనేసుకొని మన ఫోన్ నెంబర్ని అదే నెంబర్ ద్వారా మనం మళ్ళీ ఒక ఇస్తాడనమాట. ఆ ఇస్తే దాని ద్వారా మనం ఈమెయిల్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. మన వీడియోలని పొరపాటు మీ ఫోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు సార్. సార్ యూట్యూబ్ ఎవరైనా పెట్టదలుచుకుంటే సార్, సుంకులు ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టదలుచుకుంటే కాపీ రైట్స్ వీడియోలు పెట్టొద్దు సార్. కాపీ రైట్స్ వస్తాయి మనం చేసిన వీడియోలో. కాపీ రైట్స్ వస్తే డిలీట్ చేయండి ఒకటి. రెండోది ఏంటి, మనం చేసిన వీడియోలో యూజ్ చేస్తూ ఉంటుంది సార్. సుమారుగా నిమిషం లేకపోతే అర నిమిషం, 40 సెకండ్లు, 9 సెకండ్లు అట్లా వస్తాయి సార్ వీడియోలు. అవి కూడా చేస్తూ ఉంటారు మనోళ్ళు. దాంట్లో టైం పెట్టుకొని వెనక్కి వచ్చి ఆ టైం అవంగలోనే మనం డ్యాన్స్ చేయాలి. నాకు అంతకుముందు తెలియనప్పుడు ఒకతను ఆ టైం స్టార్ట్ చేసి దాన్ని నొక్కేసి వెనక్కి వచ్చి ఇరుక్కుంటూ వచ్చి ఎగురుండి సార్. ఈ విషయం నాకు తెలియదు. దాంట్లో ఆ యాప్లో ఒకటి ఉంటుంది, దాని ప్రకారం ఒక 20 సెకండ్లు పెట్టుకోవచ్చు, వెనక్కి వచ్చి డ్యాన్స్ చేయొచ్చు అని. ఇప్పుడు ఒకతను చెప్పాడు, అతను మా ఊరే సార్, హరిజనవాడ సార్. ఆయన పాపం ఆయన పేరు జ్ఞానేష్ సార్. ఆ మహానుభావుడు నాకు చెప్పబట్టే సార్ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టింది సిహెచ్ రవిబాబు సార్. మీరే సిహెచ్ రవిబాబుకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. మీ అందరికి కూడా ఇద్దరికి రుణపడి ఉంటాను సార్. చూడండి సార్, జై జవాన్ జై కిసాన్ సార్. రైతు ఉంటేనే కదా రాజ్యం. ఏ సార్? అవును సార్. అంతే కదా. రైతు లేనిదే రాజ్యమే ఉంది సార్. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై జవాన్. జై జవాన్ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. నేను జై జవాన్ జై జవాన్ జై కిసాన్. జై కిసాన్. గుడ్ ఈవినింగ్ సార్ మీ అందరికీ. ఓకే సార్. అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు చల్లగా ఉండాలని, కుల మత జాతి లింగ భేద వర్గ విశేషం వచ్చి అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాను సార్. మీరు దాన్ని బట్టి సరే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మీరు కోఆపరేషన్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఉంటాను సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. సరే సార్. సరే సార్. ఓకే సార్. ఓకే. బాయ్ బాయ్.